చంద్రబాబు నాయుడు గారు నేనే డ్రైవర్‌ని ఫ్రీ బస్సు ఎక్కడికైనా తిరగొచ్చన్నారు. నిన్న మంత్రి గారు మాట్లాడుతూ జిల్లాల వరకే పరిమితం. అప్పుడు మహిళలు ఏం చేయాలి సార్? మహిళలు చీగొట్టి చంద్రబాబు చెంప మీద ఉమ్మేయాలి. ఎందుకంటే మహిళల్ని వంచనేసినటువంటి వంచనకారుడు చంద్రబాబు నాయుడు. కాకపోతే చంద్రబాబు ఏం మారలేదు. మారింది మొత్తం ప్రజలే, మోసపోయింది ప్రజలే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 మధ్య ఎలక్షన్‌లు రాబోయే ముందు ఒక మాట అన్నాడు. నేను అధికారంలోకి వస్తే మహిళల పుస్తులు మొత్తం బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నారు. డాక్రా గ్రూపుల రుణాలు రద్దు చేస్తాను అన్నాడు. అదేవిధంగా బ్యాంకులో బంగారం ఇప్పిస్తానన్నాడు. ఇడిపించాడా? ఇడిపిలేదే. అదేవిధంగా డాక్రా గ్రూప్ రుణాలు రద్దు చేశాడా? చేయలేదు. అదేవిధంగా రైతులకి ముఖ్యంగా నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. తీరా అధికారంలోకి వచ్చి ఏం చేశాడు? లేదు, నేను కేవలం 1,00,000 వరకే చేస్తాడు. అది కూడా ఎట్ట చెప్పాడు? నేను 5 విడతలకు చేస్తాను, 2 విడతలు ఇచ్చాడు, 3 విడతలకి ఎగనాం పెట్టేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎక్కడా తప్పులేదు. ఆయన మోసం చేయటం, మోసపోవటం, ఆయన మోసం చేయటం అనేది సహజత్వం అతనికి. కానీ మోసపోవటం మాత్రం ఆంధ్ర ప్రజలకి అది పాపం మోసం అనేటువంటిది ఆంధ్ర ప్రజలకు మోసపోతూ ఉన్నారు. ఇక్కడ అడుగుతూ ఉన్నాం. ఎస్, ఒక సామెత ఉంది, పెడతావంటే ఆశపడతారు పేదవాడు, కొడతావంటే భయపెడతారు. అలాంటప్పుడు మనం హామీలు ఇచ్చేటప్పుడు పేదవాళ్ళ యొక్క సంక్షేమం కోసం నేను సూపర్క్స్ పేరుతో హామీలు ఇస్తాను కదా. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మనిషిని, ఒక పెద్ద మనిషిని, వయసు మళ్ళినటువంటి పెద్ద మనిషి, 4 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న మనిషిని ఈ ప్రజలకు ఇచ్చే వాగ్దానాల పట్ల రేపు నేను నెరవేర్చకపోతే ప్రజలను చీకొడుతున్నటువంటి నైతికులు చంద్రబాబుకు ఉంటే ఈరోజు ఆ సూపర్ 6 అమలు చేయకుండా తప్పించుకునేవాడు కాదు. అందువల్ల ఏంటంటే అతనికి హామీలు ఇవ్వటం, అమలు చేయకపోవటం అనేది కొత్త కదా. అది అతని చరిత్ర మొత్తం కూడా ఏ ఎండకు ఆ ఎండ గొడుగు పెట్టుకొని సమయస్ఫూర్తిగా వెళ్ళటం వల్లే అతను నేర్చుకున్నటువంటి విద్య. అందువల్ల ఏంటంటే మహిళలు మోసపోయారు తప్ప మహిళలు ఈరోజు చంద్రబాబు మోసటి కొత్త కాదు. ఇది మొదట్లో గతంలో. అందువల్లంటే ఆయన ఏం చెప్పాడు? నేను అధికారులకు వస్తే మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసి అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు ఉచిత బస్సు పెట్టు, నువ్వు గడతను అమ్మడు చూపించు, నువ్వు కడుతున్న పోలవరం చూపించు. ఏమి మహిళ మొత్తం వచ్చి నీకు భజన గతంలో చేశారు కదా, పోలవరం వెళ్ళి జయము జయము చంద్రన్ అని చెప్పేసి అని. మరి ఈరోజు మహిళల్ని నువ్వు మోసం చేసి నువ్వేమంటున్నావు? అదివరకేమో కండిషన్లు చెప్పాల, మహిళలకు ఉచిత బస్సు అన్నావు మహిళలకి. కానీ ఈరోజు ఏమంటున్నావు? ఓన్లీ జిల్లా వరకు అంటావు. అంటే రేపు ఇంకోటి కూడా చెప్తావు, కేవలం 18 సంవత్సరాలు దాటినాకనే ఓటు కొనేవాళ్ళకి అంటావేమో రాబోయే రోజుల్లో. అంటే ఈ రోజు ఏంటంటే ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం అనేది చంద్రబాబు కొత్త కాదు. అందువల్ల ఉచిత ప్రయాణ బస్సు మహిళకి ఏదైతే చెప్పాడో అది గుంటూరు, విజయవాడ వెళ్ళేవాళ్ళు ఏం చేయాలి సార్ మధ్యలో? అదే కదా. ఇప్పుడు గుంటూరు, విజయవాడ, చెర్లూరుపేట కాడి నుంచి రావాలంటే జస్ట్ పక్కన 35 కిలోమీటర్ దానికి దీనికి మధ్యలో దిగాలేమో, దిగానికి పోలేమో. లేదంటే విజయవాడ వచ్చే వాళ్ళకి గుంటూరు మధ్యలో బోర్డర్లో కరెక్ట్గా బోర్డర్లు దింపి పంపిస్తారేమో అర్థం కావట్లా. అందువల్ల ఏంటంటే ఈరోజు అడుగుతా ఉన్నావు, నువ్వు విజనరీ కదా. ఒక పథకం పెట్టేటప్పుడు ఆ పథకానికి అయ్యేటువంటి డబ్బులు ఎంత, ఆ పథకం ఏ విధంగా డెవలప్ చేయాలి. ఆల్రెడీ కర్ణాటకలో కావచ్చు, పక్కనటువంటి తెలంగాణలో ఉచిత బస్సు అని చెప్పేసారు. దానివల్ల ఎంత డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందో, ఆటోల నుంచి వచ్చిందో చూసాం. మరి నువ్వు విజనరీ అన్నావు కదా, విజనరీ అంటున్నావు కదా, మొత్తానికి నేను సృష్టికర్త అంటున్నావు కదా. నీకు దాని మీద ఒక ప్లాన్ లేకుండా నువ్వు ఏ విధంగా హామీ ఇచ్చావు అంటే నీ మనసులో ఉంది, నీ మైండ్లో ఉంది ఖచ్చితంగా నేను మోసం చేయబోతున్నాను అనేటువంటిది. అందువల్ల ఏంటంటే ఆయనే మార్పు చెందలేదు. ఆయన మోసం చేయడానికి అలవాటు పడ్డాడు, మోసం చేశాడు. అందువల్ల మోసపోయింది మహిళ కావచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మహిళలే కాదు, రైతులే కాదు, అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. చివరికి ప్రజలను ఎత్తిన టోపీ పెట్టడం ఖాయం.